సార్ అమరావతి లో రహదారుల నిర్మాణానికి ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఈ దేశంలో ఎక్కడా ఖర్చు అవనంత ఖర్చు చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకు చెప్పారు. సో ప్రభుత్వం ఏమో ఇవి చాలా క్వాలిటీతో వేస్తున్నాం, రోడ్లతో పాటు పక్కనే సర్వీస్ రోడ్లు ఇతర వర్కులు కూడా చేస్తున్నాం, అందుకే అంత ధర అవుతుందని అంటున్నారు. నిజమేనా? మీకు ఈ ఎక్స్పర్ట్ కాబట్టి ఇందులో. సార్ నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందండి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో 10 కిలోమీటర్లు యూజీసీసీ అని ఒక కువైట్ కంపెనీ నేనే తీసుకొచ్చి జాయింట్ వెంచర్ పెట్టి ఎగ్జిక్యూట్ చేశాను. అయినో అదేవిధంగా బిల్డింగ్స్ నేను కూడా కడుతున్నా. గుంటూరు మహానగరంలో ప్రధానమైనటువంటి పట్టాపురం రోడ్లో ఇప్పటికీ కూడా 5,000కి మించి ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎస్ఎఫ్టీ అమ్మే పరిస్థితి లేదు. అరే నీ కన్స్ట్రక్షన్కి 20,000 రూపాయలు ఏంటండి? ఈవెన్ నాట్ ఇంటీరియర్ కోసం నాట్ ఇంక్లూడెడ్ కన్స్ట్రక్షన్కి 20,000 ఎస్ఎఫ్టీ పడుతుంది. ఏది ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్స్కి. ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్స్ అసలు వాస్తవంగా చెప్పాలంటే రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో వాల్స్ ఇంకా రకరకాల ఫిట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్స్లో తక్కువ ఉంటాయి. బేర్ స్లాబ్ ఇవన్నీ 20,000 అంటే ఇది దోపిడీ కాక మరొకట నేను అడుగుతా ఉన్నా. దీనికి పెద్ద ఇది అవసరం లేదండి. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ గారు కట్టినప్పుడు ఎంత అయింది అనేది. ఇది అసలు దీంట్లో వెనక చూపే లేదండి. వాళ్ళకి చేయాల్సిన చేసేస్తున్నారు. కిలోమీటర్ రోడ్డుకి 53 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సర్వీస్ రోడ్లు నేషనల్ హైవేలో కూడా ఉండే. ఇప్పుడు మనం వెళ్ళే మీరు విజయవాడ నుంచి వచ్చి ఉంటారు, మధ్యలో సర్వీస్ రోడ్డు ఉందిగా, దానికి ఎంత ఖర్చు అయింది? ఆ కాలంలో 10 కోట్లు అయ్యి ఉంటుంది. సో అబ్నార్మల్గా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతున్నది అని చెప్పడానికి ఏమాత్రం పెద్ద కష్టపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కడ పట్టుకున్నా తెలుసు. కానీ నిన్నే అచ్చెన్నాయుడు గారు అంటున్నారు, అవి మేము కడుతున్న టవర్లు మామూలు అడ్మినిస్ట్రేషన్ టవర్లు కాదు, ఐకానిక్ టవర్లు కాబట్టి ఇంత భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నాం అని చెప్పంటారు. సార్ నేను చెప్తుంది ఏంటంటే ఇది మసిపూసి మారేడుకాయ చేయటం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావిగ్ అని చెప్పారో అది పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే నా అభిప్రాయం అదే. నేను అంతకుముందు ఒక 3 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారికి ఊరినే జస్ట్ కాన్సెప్ట్ ఎందుకు వెళ్ళినప్పుడు నాకు నా వ్యక్తిగత తృష్ణతోటి చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే ఐకానిక్ టవర్ వద్ద ఏమొద్దయ్యా సార్, ఇప్పుడు మీరు ఒక గ్రామం ఉందండి, గ్రామానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఒక పిహెచ్సి, ఒక రైతు భరోసా కేంద్రం, ఒక సర్పంచి ఉంటే గ్రామం అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. అసలు రాజధానికి మున్సిపల్ కమిషనర్ ఏడి, రాజధానికి కలెక్టర్ ఏడి, రాజధానికి ఎస్పీ ఏడి, అందరూ గుంటూరు వాళ్ళే. నేను చెప్పింది కూడా ఏంటంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి, సార్ గుంటూరులో మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు, ఇతన్ని ఎలివేట్ చేసి గ్రేటర్ గుంటూరు గ్రేటర్ అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ అని అండి, కలెక్టర్ని, ఎస్పీని, డిఎం అండ్ హెచ్ఓని, ఈ జెడ్పీని అన్నీ లేపుకెళ్ళి కాకాని పక్కన కట్టండి సార్ కొత్త బిల్డింగ్స్. ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టింది. ఇక్కడ 300 ఎకరాలు ఖాళీ అవుతుందండి. దీనివల్ల వచ్చే ఆదాయంతోనే అక్కడ 3 బిల్డింగ్లు కట్టొచ్చు, ఒకటే అసెంబ్లీ కట్టొచ్చు, ఒకటేమో సెక్రటేరియట్ కట్టొచ్చు, ఇంకొకటేమో హైకోర్టు కట్టొచ్చు సార్ అని చెప్పారు. అంటే ఆయన ఆ రోజుకి వారికి మరి కొద్దిగా అప్పుడే అనుకుంటా ఉన్నారేమో. వాస్తవం అడ్మినిస్ట్రేషన్ అంతా వచ్చేసేది. గుంటూరుకి మహానగరంలో ఈ ఎస్పీలు కలెక్టర్లు పురాతనంగా బ్రిటిష్, ఇది ప్రకాశం జిల్లాకి గుంటూరుకి హెడ్ క్వార్టర్ అండి ఒకప్పుడు. దీనిలో నుంచి మళ్ళీ జీలు చేశారు, పల్నాడు జిల్లా జీలు చేశారు, బాపట్ల జిల్లా జీలు చేశారు, ప్రకాశం ముందే పోయింది. వీళ్ళని తీసుకెళ్ళి కాకానవతలు పెట్టండి గ్రేటర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అని. ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్, ఇప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్గా ఉంటాడు, ఇక్కడ జాయింట్ కలెక్టర్. ఎంత గ్రేట్ తేడా ఉంది. ఆయనకే అప్పచెప్పండి, ఈ డెవలప్మెంట్ని చేస్తారు. ఆ మావిగన్ అనేది 100కి 100 పర్ఫెక్ట్. ఆ రోజు నేనే అన్నాను, ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో గవర్నమెంట్ వేయలేదు, ఇంకా రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య వాళ్ళని బెదిరిస్తున్నాడు, ఎల్ఎన్టీ వాళ్ళు తీసేసుకుంటానని. ఎల్ఎన్టీ వాళ్ళు బీఓటీ కింద సొంత పెట్టుబడి పెట్టుకుని వాళ్ళు చేశారు. ఇది వైబుల్ అయితే, నువ్వు అనుకునే మెట్రో వైబుల్ అయితే, గుంటూరు మహానగరాన్ని, విజయవాడ మహానగరాన్ని, గన్నవరాన్ని కలుపుకుంటూ రోడ్డు పక్కన నువ్వు అలైన్మెంట్ ఇస్తే వాళ్ళే ఎల్ఎన్టీ వాళ్ళే తెచ్చి వాళ్ళకి వైబిలిటీ అండి. కారణం ఏంటంటే ఒక 4-5 మెట్రోలు ఉన్నాయి అనుకోండి, 5వ మెట్రో కూడా కట్టుకుంటే వైబిలిటీ పెరుగుతుంది కనుక అలాంటి వాళ్ళు వచ్చి చేసుకుంటారు. కాలానుగుణంగా మచిలీపట్నం వెళ్తుంది. ఒకే ఫేజ్లో అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి హైదరాబాద్ నగరంలో కూడా మెట్రో ఎక్కడి వరకు వేశారండి, ఇంకా శంషాబాద్ పోలే, అవుటర్ రింగ్ రోడ్ అంటే పోలే, అది ఫేజులుగా మచిలీపట్నం కూడా వెళ్తుంది. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లాన్ అండి, వైబుల్ ప్లాన్. అర్థం కాల. అది కాకుండా మీరు చేసేవన్నీ ఆ నీళ్ళలో తీసుకెళ్ళి ఐకానిక్ భవనాలు కడతాం. మొన్న ఎవరు అడిగారు నన్ను ఇట్లాగే, మరి 50,000 ఎకరాలు సేకరించారు కదండి, అదంతా ఏం చేస్తారంటే అది వృధా అని అనొద్దండి. ప్రభుత్వం ఒకసారి తీసుకుంది, రైతులకు కూడా న్యాయం జరగాలి. అక్కడ మీరు చెబుతున్న డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్లు,
వీళ్ళంతా వచ్చేస్తుంది. యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ అయితే 100 ఎకరాలు కేటాయించండి, మైక్రోసాఫ్ట్కి ఒక 50 ఎకరాలు కేటాయించండి, వాళ్ళకి ఫ్యూచర్ డెవలప్మెంట్కి వాడుకోండి, వాళ్ళు కింద మీద పడతారు. ప్రభుత్వం మాత్రం ఖర్చు తగ్గించుకుని ఈ హైవే పక్కన కడితే ప్రైవేట్ బిల్డర్స్ మాలాంటి వాళ్ళు పోతారు, లేఅవుట్లు చేసుకుంటారు, రైతులతో నెగోషియేట్ చేసుకుంటారు, డెవలప్మెంట్స్ వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే పాండవులు కూడా 5 ఊళ్ళు ఎందుకు కావాలనుకున్నారంటే ఊళ్ళు నిర్మించడానికి కాదు సతీష్ గారు, అక్కడ వచ్చే రెవెన్యూ జనరేట్ అయిన దాంతో వాళ్ళ రాచరికాన్ని పోషించుకోవడానికి ఆదాయ వనరుల కోసమే ఆ రోజున పంచపాండవులు 5 గ్రామాలు ఇమ్మని అడిగారు. ఈ రోజు కూడా మీరు చేయాల్సింది ఏంటంటే విజయవాడ, గుంటూరు, గన్నవరం, మచిలీపట్నం మధ్య ఉన్నటువంటి కారిడార్ డెవలప్ చేయడం ద్వారా ప్రైవేట్ పార్టిసిపేషన్, ప్రైవేట్ బిల్డింగ్స్, ప్రైవేట్ హౌసింగ్ యాక్టివిటీస్ అక్కడ దాకా ఎందుకండి. అసలు మీకు ఇంకో గుంటూరు నుంచి విజయవాడ మీరు వెళ్ళేటప్పుడు ఎన్ని ప్రాజెక్టులు ఆగిపోయి ఉన్నాయండి, హైరైజ్ ప్రాజెక్ట్స్ అన్ని రివైవ్ అవుతాయి. దీనికి ప్రత్యేకమైనటువంటి ఫండ్ కూడా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, స్వామి ఫండ్ అని ఉంది, అంటే స్పెషల్ విండో ఉంది ఇలా ఆగిపోయినాడు. వాటిని అన్నింటినీ ప్రభుత్వమే తీసుకొచ్చి ప్రైవేట్ బిల్డర్ని లబ్ధి చేకూర్చడం వల్ల ప్రజానీకానికి ఏదైతే డబ్బు ఆగిపోయిందో, మిడిల్ క్లాస్ వాడు ఇరుక్కుపోయాడో వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. మహానగరం తయారవుతుంది, రెసిడెన్షియల్స్, రెడీమేడ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ రెడీ అవుతాయి. మధ్య మధ్యలో అక్కడక్కడ ఒక ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్స్ మీరు హైకోర్టు అనో సెక్రటేరియట్ అనో వీటిని కట్టుకుంటూ వెళ్తే సరిపోద్ది. అదంతా వదిలిపెట్టి ఊరు బయట తీసుకెళ్లి సంబరం చేస్తానంటారు. ఎవరు వెళ్తారు అక్కడికి? సార్ ఇప్పుడు యాక్చువల్గా ఆ లోపట అమరావతిని ప్లాన్ చేయడం వల్ల విజయవాడకి, గుంటూరుకి నష్టం జరిగింది అంటారా? 100% అండి. ఇప్పుడు మీరు నేను అనేది ఏంటంటే ఎవరైనా కూడా ఊరికి ఆనుకుని ఎక్స్టెన్షన్గా లేఅవుట్ చేసుకుని ఇల్లు కట్టుకోవటానికి ప్రిఫర్ చేస్తారు, కానీ ఊరు బయటికి ఎక్కడికి వెళ్ళిపోయి 20 కిలోమీటర్ల అవతల ఎవరు రారు. రియల్ ఎస్టేట్ ఎట్లా పెరుగుతుందండి? ఇట్స్ ఎ చైన్ లింక్. అట్లాగే విజయవాడ, గుంటూరు కలిసిపోతూ అటు అమరావతి పక్కకి స్ప్రెడ్ అవ్వాలి. అమరావతిలో మీరు ఇత్తనం వేస్తే అది మొలిసి గుంటూరు రాదు, ఇటు నుంచే స్ప్రెడ్ అవుతుంది. మీరు ఎత్తుకున్నటువంటి కాన్సెప్టే తప్పు, మీరు ఎత్తుకున్నటువంటి ఏరియా తప్పు, మీరు ఎత్తుకున్నటువంటి సాయిల్ తప్పు. బ్లాక్ కాటన్ సాయిల్లో ఫౌండేషన్ నిలబడదండి. దానికి పెద్ద పెద్ద మెషిన్స్ పెట్టి బోర్స్ వేసి ఫౌండేషన్ కాస్ట్ 25% అయిపోయే పరిస్థితి. అదే హైదరాబాద్ చూడండి, మీరు వెంటనే ఆ బ్లాస్టింగ్ చేసుకుంటాడు. అసలు మీకు ఏమంటారు దీన్ని, ఫౌండేషన్ కూడా ఒక్కోసారి కింద బెడ్ కూడా ఉండవు, అసలు రాక్ మీదే యాంకరింగ్ చేసేస్తారు. ఒక రాయి తగిలింది అనుకోండి కొండ, దాని మీద చిల్లేసి యాంకరింగ్ చేసి బిల్డింగ్ లేపేస్తారు. అంటే ఫౌండేషన్ కూడా ఉండదు, బికాజ్ ఆల్రెడీ రాకీ సాయిల్ ఉంది కనుక. సో మీరు బ్లాక్ కాటన్ సాయిల్లో నిర్మాణం చేయటం జరగని పని. అది పురిట్లోనే సంధిపట్టినట్లుగా ఆ రాజధాని ఊరిని డబ్బు పెట్టినా కానీ ఏం ఉపయోగం? 2 లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడి పెడతామని చెప్తా ఉన్నారు. ఎంతమంది చెప్పినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే వెనక్కి తగ్గడం లేదు. ఇది ఒక డ్రీమ్ క్యాపిటల్ అవ్వబోతుంది, వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా మేము చేయబోతున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకు ప్రభుత్వం కాంప్రమైజ్ అవ్వట్లేదు? ఇన్ని మనకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో అంత బడ్డెన్ అని తెలిసిన ఎందుకు అంటారు సార్? 2 లక్షలు వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ కానండి. యాజ్ ఆన్ టుడే 1 lakh, 50,000 ఎకరాలు, 1,00,000, ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటారంటే ఇంకో 1,00,000 పెడతారు. సరే అది అట్లా పెడతారు. ఈ 50,000 1,00,000 కోట్ల రూపాయలు పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి? కనీసం ఈ రోజు వరకు 4 lane యాక్సిస్ రోడ్డు కూడా రాజధాని నిర్మించలేకపోయే. ఒకటి మీరు ఏమనుకుంటున్నారో కానీ అది రాజధాని నిర్మాణానికి కాదు వారు పెట్టేది, ఓన్లీ క్రాస్ డ్రైనేజెస్ అండ్ రోడ్స్కే. అంటే లేఅవుట్ డెవలప్మెంట్ కోసమే 1,00,000 కోట్ల రూపాయలు. తర్వాత బిల్డింగ్లు కట్టడానికి మళ్ళీ అది ప్రత్యేక ప్రణాళిక. ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ కట్టాలి, డ్రైనేజ్ సిస్టమ్స్ క్రియేట్ చేయాలి, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టాలి. వీటన్నిటికీ మళ్ళీ డబ్బు ఎక్కడ ఉంది? లేదు. అంటే మనం ఇల్లు కట్టుకోకముందు గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం, ల్యాండ్ డెవలప్మెంట్ కోసం ఈ 1,00,000 కోట్ల రూపాయలు మీరు పెడుతున్నారు. మళ్ళీ బిల్డింగ్ డబ్బు ఎక్కడ తెస్తారు? మీరు ఇంతవరకు కొత్త బిల్డింగ్లు ఏం బిగిన్ చేయాలా? ఆ ఉన్న బిల్డింగ్లు ఎప్పుడైతే 2014-19 మధ్య మీరు స్థాపించారో, ప్రారంభించారో, వాటిని ఫినిషింగ్ చేసుకున్నారు. కొత్త బిల్డింగ్లు మీరేం చేయలేదు. అందువల్ల ఆ రాజధాని నిర్మాణము సాధ్యపడితే, నేను అనేది మోడీ గారు పార్లమెంట్ మళ్ళీ అక్కడే ఎందుకు కడతారండి? ఊరు బయటికి పోయి ఒక 50,000 ఎకరాలు తీసుకుని మహానగరం నిర్మించవచ్చు కదా. ఢిల్లీ దాని చోట జరగట్లా. ప్రైవేట్ పార్టిసిపేషన్తో ఎక్స్పాండ్ అవుతూ గురుగాము, మానేశారు, అట్లా హర్యానా దాకా పోయింది. కానీ గవర్నమెంట్ ప్లాన్డ్గా డెవలప్ చేయాలంటే రిసోర్సెస్ ఆర్ నాట్ దేర్ అండి. బికాజ్ గవర్నమెంట్కి ప్రయారిటీ నాట్ ఓన్లీ క్యాపిటల్ బట్ ఆల్సో లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్. సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, వేరే గ్రామాల్లో మరి రోడ్లు వేయాల్సి ఉంది, గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సి ఉంది, వాటర్, ఇవన్నీ. వీటి ఏమి లేకుండా రాజధానిలో పెడతానంటే ఉపయోగం ఏంటండి? పెట్టినందువల్ల ప్రయోజనం కూడా. ఎండ్ ఆఫ్ ద డే ఇంటి కూటికి బంతి కూటికి చెట్టినటువంటి రాజధాని తప్ప మరొకటి కాదు.